గతంలో కంటే భిన్నంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు వేదికలు ఏర్పాటు చేయడం అనేది కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈ రోజున ఇంకా ఒక అడుగు ముందుకేసి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఒకరోజు ఒక నియోజకవర్గంలో కేటాయించి ఫిర్యాదులు స్వీకరించి మళ్ళీ ఒక 3 దఫాలుగా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ 3 మొత్తం మీద 4 సమావేశాలు పూర్తయ్యేలోపే ఫిర్యాదులు స్వీకరించడం మాత్రమే కాదు, దాని పరిష్కారం ఎంత చేస్తున్నా ఆ పరిష్కారానికి మళ్ళీ రిజాల్వ్ అయినటువంటి ఇష్యూని వారికి ఫిర్యాదుదారులకు అందజేయడం అనేది ఒక నూతన శకాన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితులు పరిపాలనలో మనం అందరూ గమనించవచ్చు. అందులో భాగంగానే మీరు గతంలో మాదిరిగా కాకుండా ఈ రోజున ఎంత సంక్షేమం అమలు చేసినా, ఎంత అభివృద్ధిని పరుగులు పెట్టించినా కూడా ప్రజా సమస్యల పరిష్కారం అనేది ప్రభుత్వాలు చేపట్టకపోతే ఖచ్చితంగా ఒక అశాంతికి చోటు ఎప్పుడు కూడా ఉంటూ వస్తుంది. ఈ రోజున ఆ అశాంతిని ప్రజల నుంచి దూరం చేయాలా, చిరకాలంగా ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ ఏదైతే ప్రభుత్వ అధికారుల దగ్గరికి పదే పోలేనటువంటి సామాన్యులకి వారి దగ్గరికి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి వారి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కారం చేయడం అనేది నిజంగా ప్రజలు అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇటువంటి వేదికల్ని మీరు ప్రజలు కూడా ఉపయోగపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన, ఒక ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన సక్రమంగా ఉంటే అది ప్రజలకు మంచి చేసేటువంటి పరిస్థితులు అనేది వాస్తవ రూపాన ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పేసి కూడా ప్రజలకందరికీ కూడా తెలియజెప్తున్నాం. ఇటువంటి వేదికల్ని మీరు వినియోగించుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తాను. అంతేకాకుండా అధికారులు కూడా మామూలుగా సమయం అనేది ఉండదు వాళ్ళకు కూడా, అయినప్పటికీ సమయం కేటాయించి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని వేదికలు ఏర్పాటు చేసుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల దగ్గరికే ప్రభుత్వం కానీ పరిపాలన కానీ అందించడం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది వారికి కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కావచ్చు, అధికారుల చిత్తశుద్ధిని కావచ్చు, అధికారులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని సక్రమైనటువంటి పద్ధతిలోనే వినియోగించుకొని సమస్యల పరిష్కారం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాం. ఈ రోజున ఇన్ని వేదికలు మీరు ఒకసారి గమనిస్తే వారం ప్రజా దర్బారు కార్యక్రమం జరుగుతుంది నియోజకవర్గంలో. నెలకొకసారి ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఇది 3వ ప్రజా దర్బారు కార్యక్రమం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ సమావేశం చేసి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. మరి ఇటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని కొన్ని సమస్యలకు పరిష్కారం లేనటువంటి సమస్యలు కూడా తీసుకొస్తారు. మీకే తెలుస్తాయి. కానీ పరిష్కారం కావాల్సినటువంటి ఏ సమస్య అయినా పరిష్కరించాలనే పట్టుదలతో ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని కానీ ఆలోచనని కానీ మీరు అర్థం చేసుకొని వాస్తవానికి దగ్గరగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుతాం.